ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గడ్డం శ్యామల. నేను అన్నమయ్య పద సౌరభం ద్వారా బసవ పురాణం ప్రవచనం ద్వారా ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలనే. అయితే ఇప్పుడు మన ఛానల్ ద్వారా సివిఆర్ ఓం ఛానల్ ద్వారా ఒక కొత్త కార్యక్రమాన్ని మీకు అందించబోతున్నాను. ఇది గజల్ సరిగమలు. తెలుగులో గజల్ అనేది ఉందా అనేటువంటి సందర్భంలో తెలుగు గజల్ సరిగమలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చూస్తారని అనుకుంటున్నాను. ముందుగా దైవ ప్రార్థన, సరస్వతీదేవి ప్రార్థన. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. సంగీతానికి సాహిత్యానికి తల్లి ఆ సరస్వతి మాత, అక్షరానికే తల్లి. కాబట్టి అటువంటి సంగీత సాహిత్య సమలంకృతే అన్నట్టుగా ఈ రెండింటినీ కలిపేది గజల్. ఆ గజల్ సాహిత్యాన్ని ఈ విధంగా అమ్మవారు మనకు ప్రసాదించింది. కాబట్టి ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఈ గజల్ సరిగమలు అనేటువంటి కార్యక్రమం ప్రారంభం. తెలుగులో గజల్ అనేటటువంటిది ఉన్నదా అని ఈనాటికి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానంగానే మనం తెలుగు గజల్ సరిగమలు అనేటువంటి ఈ కార్యక్రమం. మీకందరికీ కూడా స్వాగతం. అయితే తెలుగు గజల్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా దాశరథి కృష్ణమాచార్య గారితో ప్రారంభమైంది. అసలు గజల్ అనేటటువంటిది పారసీ, ఉర్దూ, అరబీ నుంచి, పారసీ నుంచి, ఉర్దూ నుంచి, అక్కడి నుంచి ఉర్దూ నుంచి మనకి తెలుగులో కూడా వచ్చింది. అయితే తెలుగులో గజల్ వచ్చిన నాటి నుండి కూడా దాశరథి, నారాయణ రెడ్డి గారు ఇద్దరూ కూడా గజల్ కవులుగా ప్రసిద్ధి చెందారు. దాశరథి గారు మొట్టమొదటి గజల్ని ఆయన 1965 ఉగాది సంచికలో ప్రచురించబడింది ఆయన గజలు. వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది. వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది అంటూ రాశారు. ఆ తర్వాత మళ్ళీ దాశరథి గారే ఇంకా 9 గజళ్ళు సాఖీనామా అనేటువంటి ఒక చిన్న పుస్తకంలో రాశారు. రమ్మంటే చాలుగాని రాజ్యాలే విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అంటూ ఒక అద్భుతమైనటువంటి షేరుతో చక్కటి గజల్ మొత్తం రాయటం జరిగింది. నీవున్న మేడగదికి నన్ను చేరనీయరేమో, నీవున్న మేడగదికి నన్ను చేరనీయరేమో, జలతారు చీర కట్టి సిగపూలు ముడిచిరానా. అప్పట్లో ఇది ఉర్దూ సాంప్రదాయ ప్రకారంగా వచ్చినటువంటి గజల్ ప్రక్రియ. కాబట్టి అప్పుడు ఉర్దూ నాయికలు ఎవరైతే ఉన్నారో ఆ నాయికలు కొంచెం ఘోషా పద్ధతి ఉండేది. మేడలో ఎక్కడో పైన ఉండేవాళ్ళు. ప్రియుడికి ప్రియురాలికి మధ్య చాలా ఎడబాటు ఏర్పడిపోయి అప్పుడు నాయకుడు అనుకుంటున్నాడనమాట, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగా రానియరు, పగబూని కరుకువారు, శత్రువులందరూ కూడా పగబూని నన్ను అక్కడికి రానియరు, అప్పుడు నేనేం చేయాలి, అందుకని సరదాగా హాస్యం కూడా చిందిస్తూ జలతారు చీర కట్టి నీవున్న మేడగదికి వస్తాను
అంటే అమ్మాయి వేషంలో సిగపూలు ముడిచి అమ్మాయి వేషంలో వస్తాను అని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి చమత్కారంతో ఉండేటటువంటిది గజల్. గజల్కి 3 లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఒక సుకుమారమైనటువంటి సౌందర్యమైనటువంటి ప్రక్రియ గజల్. నారాయణ రెడ్డి గారు గులాబీల గుళుచ్చం గజల్ అన్నారు, రసాత్త కూజితం అన్నారు. గజల్ కోయిల అప్పుడే వచ్చినటువంటి చిగురు, మామిడి చిగురు తిన్నటువంటి కోయిల ఎంత మధురంగా ఆలపిస్తుందో, అలాంటి మధురమైనటువంటి గీతాలని ఆలపిస్తుందో అలాంటి కోయిల పలికినట్లు ఉంటుందట గజల్ పాడుతుంటే వింటుంటే కూడా. అంత మధురమైనటువంటి గజల్ ప్రక్రియ తెలుగులోకి రావడానికి కృషి చేసిన వాళ్ళు దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు 80ల్లో మళ్ళీ వారి గజళ్ళు ఎన్నో, అమ్మ గజల్ తర్వాత వారు రాసినటువంటి ఎన్నో గజళ్ళు మనకి ప్రసిద్ధికి ఎక్కాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి గజల్ ప్రేమ అనేటువంటి విరహం అనేటువంటి దాని నుంచి కొంచెం విశాలపరుచుకుని సామాజిక గజళ్ళు, తాత్విక గజళ్ళు, మనుషుల ప్రవర్తన, అనుబంధాలు, బంధాలు వీటన్నింటికి సంబంధించి నారాయణ రెడ్డి గారు గజళ్ళు రాయటం మొదలైంది. ఇలాంటి గజల్ ప్రక్రియని మీ ముందు ఉంచడానికి కాను గజల్ సరిగమలు అనేటువంటి శీర్షికతో ఈ రోజున సివిఆర్ ఓం ఛానల్లో మీ ముందుకు రావడం జరిగింది. నాతో పాటు గజల్ పాడడానికి వచ్చినటువంటి గాయనీమణులని మనం పరిచయం చేసుకుందాం. మరి ఒకరు హిమజారామం గారు, వారు స్వయంగా ఎన్నో వేదికలపై గజళ్ళు పాడినటువంటి గాయనీమణి. తన గురించి తను పరిచయం చేసుకుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు హిమజారామం. గజల్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తెలంగాణలోని మహిళా రచయిత్రి, గజల్ రచయిత్రి అయినటువంటి శ్రీమతి గడ్డం శ్యామలా మేడం గారికి మరియు సివిఆర్ న్యూస్ వారికి నా నమస్కారాలు. ఇప్పుడు తను కళ్యాణి తన పరిచయాన్ని, చిరు పరిచయాన్ని తను చేసుకోవాల్సింది. సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కళ్యాణి. ఈ గజల్ సరిగమల కార్యక్రమానికి నేను శ్యామల గారితో రావటం జరిగింది. ఇంతకుముందు అన్నమయ్య పద సౌరభంలో పాటలు పాడాను. ఈ గజల్ పాటలు పాడటానికి తొలిసారిగా వచ్చాను. ఇప్పుడు తెలుగు గజల్ అనేటువంటి రాస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రస్తుత కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు. మనం ఆశ్చర్యపోవచ్చు. ఒకప్పుడు వేళ్ల మీద లెక్క పట్టగలిగినంత గజల్ కవయిత్రులు, కవులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 100ల్లో గజల్ కవులు ఉన్నారు. గాయకులు కూడా 100ల్లో లేకపోవచ్చు, కానీ ఒక 100 వరకు గాయకులు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే అటువంటి గజళ్ళు రాయడం కంటే కూడా రాసినటువంటి గజల్ పాడి వినిపించినందువల్ల ప్రజలకి తొందరగా చేరువవుతుంది. ఈ విషయంలో మనం గజల్ శ్రీనివాస్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గజల్ కవులు వచ్చేసరికి మనకి నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు తర్వాత పెన్నా శివరామకృష్ణ గారు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, సూరారం శంకర్ గారు, మాధవరావు కొరుప్రోలు గారు, ఆర్వీఎస్ఎస్ శ్రీనివాస్ గారు, చాలామంది అనేక మంది గజల్ కవులు, కవయిత్రులు కూడా వాళ్ళ గజల్ రచనలు ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆ ప్రక్రియలో నిష్ణాతులైపోయి వాళ్ళు గజలు రాస్తూ ఉన్నారు, పుస్తకాలుగా వేసుకుంటున్నారు. అయితే అవి పాడటం అనేటటువంటిది అందరికీ అన్ని గజళ్ళు పాడటం సాధ్యం కాదు. కాకపోతే అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గజళ్ళు కొన్ని తీసుకుని పాడడం అనేటువంటిది. నారాయణ రెడ్డి గారి గజళ్ళు కూడా చాలా రాసినప్పటికీ కూడా ఆయన 150-200 వరకు గజళ్ళు రాసినప్పటికీ అందులో ఒక 60-70 వరకు వివిధ గాయకులు పాడారు. అలాగే దాశరథి గజళ్ళు కూడా ఈ మధ్య 1-2 పాడగలుగుతున్నారు. అలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు పెన్నా శివరామకృష్ణ గారివి, సూరారామ శంకర్ గారివి, ఈ హిమజారామన్ సైతం పాడి వినిపించింది. అంతేకాకుండా హిమజారామన్ గురించి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం చెప్పాలి. వాళ్ళ అమ్మగారు ఇందిరా భైరీ గారు నాకు మంచి స్నేహితురాలు. వాడిప్పుడు కీర్తిశేషులు అయ్యారు. వాళ్ళ అమ్మగారు మంచి గజల్ రైటర్, ఆమె గజల్ కవయిత్రి. ఆవిడ తెలంగాణ గజల్ కావ్యం అనేటువంటిది, సవ్వడి అనేటువంటి గజల్ కావ్యాలు ఆవిడ రాశారు. ఆవిడ అకాల మరణం అనేటువంటిది మనకందరికీ కూడా బాధాకరమే అయినప్పటికీ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తను గజల్ గాయనిమణిగా ఉంటూనే ఇప్పుడు గజల రచనకి కూడా పూనుకుంటున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే గజల్ గాయనిమణిగా ఎదుగుతున్నటువంటి కళ్యాణి తను కూడా గజల్ రచన చేస్తాను అంటుంది. ఇక ముందు ముందు తను కూడా గజల్ రచన చేయవచ్చు.
గాయనీమణిగా కూడా ప్రసిద్ధికి ఎక్కవచ్చు అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం కార్యక్రమంలో ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా నేను గజల్ కవయిత్రిని కాబట్టి ప్రధానంగా నేను గజల్ కవయిత్రిని కాబట్టి నా యొక్క గజళ్ళు పాడాలి అని చెప్పి నేను గాయని మండలిని కోరటం జరిగింది. నాకంటే ముందు ఎంతో మంది సీనియర్ కవులు వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వాళ్ళందరికీ నమస్కారాలు తెలియచేస్తూ నా గజళ్ళు మాత్రం ఈ ఎపిసోడ్లో పాడి తర్వాత అందరి గజళ్ళు కూడా మనం ఇక్కడ ఈ వేదిక పైన తరువాతి ఎపిసోడ్స్ లో పాడించుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆదరిస్తారు కదా. మరి తర్వాత మనము కళ్యాణి పాడుతుంది ఒకటి. తను నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో అనేది ఈ మధ్య రాసినటువంటి గజలే. నేను రాయగానే తనకెందుకో నచ్చింది ఆ గజలు, నేను పాడతాను అని చెప్పేసి పాడింది. ఇప్పుడు కూడా పాడుతుంది. గజల్ ప్రక్రియ ఎలా పాడాలో నాకు తెలియదు, కానీ మేడం రాసిన ఈ గజల్ నాకు నచ్చి తొలిసారి ప్రయత్నించాను. మేడంకి నచ్చి కొంచెం చిన్న దిద్దుబాటు చేశారు. దాన్ని బట్టి నేను ఇది నేర్చుకుని పాడుతున్నాను ఇప్పుడు. నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో, నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో, శశిజాడలు లేక వన్నె తగ్గిపోయే ఎందుకనో, నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో, శశిజాడలు లేక వన్నె తగ్గిపోయే ఎందుకనో, తగ్గిపోయే ఎందుకనో, పువ్వు లేని తావి కలదా, పువ్వు లేని తావి కలదవనమంటే సౌభాగ్యం, పువ్వు లేని తావి కలదవనమంటే సౌభాగ్యం, తరువు చెంత సుమము లేక వడలిపోయే ఎందుకనో, తరువు చెంత సుమము లేక వడలిపోయే ఎందుకనో, తారలతో ఆటాడగా జాబిలికి సిగ్గేలను, తారలతో ఆటాడగా జాబిలికి సిగ్గేలను, శరజ్యోత్స్న తారాడుతూ వాలిపోయే ఎందుకనో, శరజ్యోత్స్న తారాడుతూ వాలిపోయే ఎందుకనో, నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో, శశిజాడలు లేక వన్నె తగ్గిపోయే ఎందుకనో, నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో, చిన్నబోయే ఎందుకనో, మేఘమాల తెలి తలుపుల వాకిలినే తీసెనుగా, మేఘమాల తెలి తలుపుల వాకిలినే తీసెనుగా, సింగిడి జడలో మల్లెగా చూడబోయే ఎందుకనో, సింగిడి జడలో మల్లెగా చూడబోయే ఎందుకనో, కలువ కన్యమూతి ముడిచెరాక చంద్రుని కానక, కలువ కన్యమూతి ముడిచెరాక చంద్రుని కానక, చిరు చినుకే అశ్రువుగా రాలిపోయే ఎందుకనో, చిరు చినుకే అశ్రువుగా రాలిపోయే ఎందుకనో, చిరు చినుకే అశ్రువుగా రాలిపోయే ఎందుకనో, నీవు లేక ఈ వనమే చిన్నబోయే ఎందుకనో, శశిజాడలు లేక వన్నె తగ్గిపోయే ఎందుకనో, నీవు లేక
చిన్నబోయే ఎందుకనో చిన్నబోయే ఎందుకనో. చాలా చాలా బాగుంది కళ్యాణి. తను కొత్తగా పాడుతున్నప్పటికీ కూడా అంటే సంగీతం తెలిసినటువంటి వాళ్ళకి ఆ సంగీతం కూర్చుకోవడం అనేటువంటిది చాలా సులభం అనుకుంటాను. నాకంత సంగీతపు లోతులు తెలియవు, కానీ మామూలుగా పాడతాను, కానీ సంగీతపు లోతులు తెలియదు. అందుకని ఇప్పుడు ఈ గజల్ పాడారంటే తనే సంగీతం కట్టుకుంది, ఎవరో కట్టిస్తే తను పాడలేదు. అలాగే హిమజారామం అయితే తను పాడే పాటలన్నిటికీ కూడా, ఈ గజళ్ళన్నింటికీ కూడా తనే సంగీత నిర్వహణ. కాబట్టి ఆ సంగీతం కూర్చుకొని పాడడం అనేటువంటిది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా సంగీతం నేర్చుకోగానే వచ్చేస్తుందేమో మరి. కానీ చాలా చక్కగా ఆలపించారు కళ్యాణి. ఈ గజల్లో కూడా చాలా మంచి విశేషాలు ఉన్నాయి. అక్కడ శరజ్యోత్స్న తారాడుతూ అండము. శరజ్యోత్స్న అంటే శరత్కాలంలో వెన్నెల వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో మనకు వర్షాలు పడ్డట్టు మబ్బేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు కలువ కన్నా ఎదురు చూస్తుంది చంద్రుడి కోసం. ఎందుకు అంటే కలువ చంద్రుడు వస్తే విచ్చుకుంటుంది, కలువ పువ్వు చంద్రుడు వస్తే విచ్చుకుంటుంది, చందమామ వస్తే. కానీ చందమామ రాకుండా ఒకసారి మబ్బేస్తుంది. ఆ మబ్బేసినప్పుడు ఏమవుతుందంటే ఈమె విరహం కాస్త కలువ కన్నే విరహం కాస్త చినుకులుగా రాల్చేసిందట. ఆ భావన అనేటటువంటిది ఆ రెండు పాదాలకి కలిగినటువంటి సమన్వయం అనేటటువంటిది ఆ విధంగా వస్తే చక్కటి గజలవుతుంది అది. అటువంటి ఈ గజలు ఈ మధ్య కాలంలో నేను రాశాను. అయితే తఖల్లుస్ అనేటువంటిది ఇందులో లేదు. తఖల్లుస్ తప్పనిసరిగా ఉండాలనే నియమం కూడా లేదు. ఈ మధ్య రాసి చాలా వాటిల్లో తఖల్లుస్ నేను అంటే కుదరట్లేదు. ఒక్కోసారి మాత్రాగణ ఛందస్సుకి కుదిరితే రాస్తున్నా, లేకపోతే వదిలేస్తున్నా అన్నమాట. కాబట్టి అది లేనందువల్ల నష్టం ఉండదు, ఉంటే బాగుంటుంది అంతే. అయితే ఆ విధంగా రాసినటువంటి గజల్ ఇది. చాలా చక్కగా ఆలపించారు. ముఖ్యంగా గజల్ అనేటువంటిది మనకు ఉర్దూ సాహిత్య ప్రక్రియ నుంచి వచ్చింది కాబట్టి మొట్టమొదటి అసలు దాశరథి గారి కొరకు గజల్ రాయకముందు గాలిబ్ గీతాలని అనువాదం చేశారు. ఆ గాలిబ్ గీతాలకి ఆయన మురిసిపోయారనమాట. ఎంత మంచి షేర్స్ చెప్పారు ఆయన. అయితే దాన్ని గజల్ షేర్స్ లాగా అనువదించలేదు ఆయన, పద్యాల్లాగా ఆటవెలది తేటగీతిలాగా అనువదించారు. అటువంటి అనువదించినటువంటి దాన్ని ఒక సినిమాలో పెట్టుకున్నారు కూడా షేర్స్ని. ఈయన అనువదించినటువంటి షేర్స్ని సినిమాలో నాయకులకు అన్వయిస్తూ పెట్టుకున్నారు. ఆ సినిమా పేరు గుర్తులేదు సరిగ్గా నాకు, పాత సినిమా. ఆ పాత సినిమాలో కూడా పెట్టుకున్నారు. అంటే అక్కడి నుంచి గజల్ రాయాలి అనేటువంటి ఒక ఉత్సాహం దాశరథి కృష్ణమాచార్య మనసులో పడింది అని మనకు అనిపిస్తుంది. ఎంతోమంది గజల్ సింగర్స్ ఉర్దూ గజళ్ళు పాడుతూ ఉంటే అసలు రాత్రిపూట కూర్చునే వాళ్ళు గజల్స్ పాడుతూ ఉంటే వహ్వా వహ్వా అంటూ ఆ వినేటటువంటి వాళ్ళంతా కూడా రాత్రంతా కూడా నిద్రపోకుండా గజల్ షేర్లు వింటూ ఆనందంతో వాళ్ళు తెల్లవారులు కూడా మెలుగుతూ ఉంటారట. ఒకప్పుడు ఒక కాలంలో ఆ విధంగా జరిగింది అని కూడా చెప్పుకుంటారు. అంటే ఉర్దూలో ఆ విధమైనటువంటి ఒక ఆకర్షణ అనేటటువంటిది ఆ ఉర్దూ గజల్స్కి ఉంది. అటువంటి గజల్ భావాలను తెలుగులో తీసుకురావాలని ప్రయత్నించినటువంటి కవులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇంకా గజల్ ప్రక్రియ అర్థం కావాలంటే తెలుగు వారికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఈ గజల్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే తప్పకుండా అందరికీ ఆదరణీయం అవుతుందని నేను భావిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు హిమజారామం గారు ఒక గజల్ పాడతానంటున్నారు, ఆత్మబంధం దారి ముల్లై. దీని గురించి ఒక్క నిమిషము. ఏంటంటే నిజానికి గజల్లో ప్రేమ భావన ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, విరహం ఉంటుంది. ఆ విరహం అనేటటువంటిది కేవలం నాయకుల మధ్యనే ఉండక్కర్లా, దైవానికి నాకు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక శివుణ్ణి ధ్యానిస్తాను, ఆ శివుడు నా మీద కరుణ చూపట్లేదని ఆ శివుడి మీద కూడా విరహంతో నేను ఉండొచ్చు. అంటే ఎప్పుడు చూపిస్తాడు నా మీద కరుణ? ఆ శివుడి యొక్క ప్రేమ నాకు ఎప్పుడు లభిస్తుంది? ఇప్పుడు ఒక దేవుడైనా సరే, దేవుణ్ణి మనం ప్రేమించి ఆయనలో మనం ఐక్యమివ్వాలని భావించి ఒక తాత్విక గీతంలాగా, ఒక తత్వ బోధలాగా కూడా రాయడం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో తాత్వికతని గజల్లో జోడించడం అనేటువంటిది అది ముందు నుంచే ఉంది. ఉర్దూ కవుల్లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. విప్లవాన్ని కూడా ప్రేమించి విప్లవం దూరమైందని బాధపడ్డ కవులు కూడా ఉన్నారట ఉర్దూలో. నా ఖమ్మం కవే చెప్తారు ఆయన, మగ్దూమ్ మొహియుద్దీన్ విప్లవాన్ని ప్రేమించాడు ఆయన. ఆ విప్లవాన్ని ఒక ప్రేయసిగా భావించుకున్నాడు ఆయన. అది దూరం అయిపోయిందని బాధపడి షేర్స్ రాశారు. అట్లా రకరకాలైనటువంటి భావాల్ని ఒక గజల్ షేర్స్ లాగా రాయడం అనేటటువంటిది గజల్ కవులకి ఉన్నటువంటి ఒకానొక ప్రతిభ అన్నమాట అది.
కాబట్టి అటువంటిది ఇక్కడ ఇది కూడా ఒక తాత్విక గజల్ లాంటిది. ఆత్మబంధం దారి ముల్లై అంటే బాంధవ్యాలు అనేటువంటి ఇవాళ రేపు ఎలా ఉంటున్నాయంటే కొంచెం ఆ ఆత్మీయత అనేటువంటిది తగ్గి ఒకానొకప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది మన మనస్సుకి. అలాంటిది చెప్పేటువంటి గజల్ తను పాడిన తర్వాత మళ్ళీ చాలా మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ప్రేమ విరహం అని చెప్పారు కదా, ఆ దైవంతో సంభాషణ అనే దాంట్లో కూడా మేడం శివుడితో సంభాషణ అనగానే నాకు మీరాబాయి భజన్లు గుర్తొచ్చాయి. మీరాబాయి భజన్ ఎంత మందికి తెలుసంటే మన దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు మీరాబాయి భజన్లు. అందులో ఒక అద్భుతమైన గీతం ఉంటుంది, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. ఎంత అద్భుతంగా ఉంటుంది అది అంటే మేడం ఇప్పుడు భక్తి అనేది, ఆ విరహము ప్రేమ అనేది, ఆ తత్వం అనేది భక్తితో కూడా కలిపి మనం గజల్లో తెలియజేయవచ్చు అని ఎంతో అద్భుతంగా చెప్పి నాకు వెంటనే ఆ గజల్ని గుర్తు చేశారు మేడం. సో ఈ గజల్ ఇప్పుడు వినండి. ఆత్మబంధం దారి ముల్లై గుండెగాయం చేయుచున్నది గజల్. మనిషి జీవన తత్వం, ప్రేమ, మాయాబంధాలు, మనిషి వైఖరి గురించి ఆలోచనాత్మకంగా తెలియజేసేటటువంటి గజల్ ఇది. జీవన ప్రయాణంలో ప్రేమ, నమ్మకం, స్వార్థం, మోసం మరియు మార్పు అన్నీ కలిసి ఉంటాయి అని తెలిపేటటువంటి గజల్ కూడా ఇదే. ఎంతో అద్భుతంగా ఉంటుంది గజల్, వినండి. ఈ గజల్ చూడగానే ఆ గజల్ చదువుతుండడమే నేను ఒక ట్యూన్లో చదువుకుంటూ పోయాను, ఒక పాటలాగా పాడుకుంటూ పోయాను. అదే ఇక్కడ పాడుతున్నాను. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నదే, ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నదే, కూడదన్నాని శిలవలయం, కూడదన్నాని శిలవలయం మంచి మనసును చుట్టుచున్నది. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నదే, ఎవరికెవరో ఏది నాదో తెలియలేకే కుందె ప్రాణము, ఎవరికెవరో ఏది నాదో తెలియలేకే కుందె ప్రాణం. జీవతత్వము మనిషి వైఖరే, జీవతత్వము మనిషి వైఖరే చిత్రమవుతూ తడుముతున్నది, చిత్రమవుతూ తడుముతున్నది. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నది. నిన్న హాసము నేడు మౌనము వెలసినప్పుడే మనిషి సేవలు, నిన్న హాసము నేడు మౌనము వలచినప్పుడే మనిషి సేవలు. బంధుగణముల ప్రేమ ఎంత, బంధుగణముల ప్రేమ ఎంత, డబ్బు చుట్టూ తిరుగుచున్నది, డబ్బు చుట్టూ తిరుగుచున్నది. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నది. వెలుగు చూడని కర్మలన్నీయు దిశలు తెలియని దారులే, వెలుగు చూడని కర్మలన్నీయు దిశలు తెలియని దారులే. కలత తీరగ పరిహసించే, కలత తీరక పరిహసించే వలపు మైకము తరుగుచున్నది, వలపు మైకము తరుగుచున్నది. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నది. ఎన్ని నాళ్ళీ బ్రతుకు ప్రయాణం అదిని కుదిపే వేదనాశ్రువో, ఎన్ని నాళ్ళీ బ్రతుకు పయనం అదిని కుదిపే వేదనాశ్రువో. వదిలిపోయే చిత్తభ్రాంతి, వదిలిపోయే చిత్తభ్రాంతి మనసు ధూపమురాలుచున్నది, మనసు ధూపమురాలుచున్నది. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నది. కూడదన్నాని శిలవలయం, కూడదన్నాని శిలవలయం మంచి మనసును చుట్టుచున్నది. ఆత్మబంధం దారి ముల్లై గుండె గాయము చేయుచున్నది,
గుండె గాయము చేయుచున్నదే, గుండె గాయము చేయుచున్నదే. ఇదంతా కూడా లోకల్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ప్రధానమైపోయింది. ఆత్మబంధాలు కూడా, అంటే కన్న కొడుకు కూతురు లేకపోతే అన్నాతమ్ముల సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా డబ్బుతో ముడిపెట్టున్నాయి. ఆ డబ్బు వల్ల ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు కూడా అవుతున్నాయి. ఇలాంటివి మనకి సామాన్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఆ సంఘటనలను ఎంతో గాయం చేశాయి, గుండెని గాయం చేస్తే రాసినటువంటి గజల్ ఇది. ఎప్పుడు మనం పోతామో తెలీదు. మనిషికి జీవితం శాశ్వతం కాదు కదా, అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కానీ గుర్తుంచుకోకుండా నేను శాశ్వతం అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. అది మానవ నైజం. ఆశ అనేటువంటిది ఉండాలి, ఆశ లేకపోతే అసలు జీవించలేము. కానీ ఆశ ఉండి అంతా నాకే కావాలి అనుకోవడం పొరపాటు. కాబట్టి అలాంటి మానవ నైజాన్ని ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి రాసినటువంటి గజలు. నిజంగా ఇది గుండె గాయమైపోయి రాసినటువంటి గజలే ఇది. నిజంగా ఉర్దూ కవులు చెప్తారు, దర్ద్ కావాలి అంటారు. అంటే గుండె గాయం కాకపోతే అసలు గజలు రాయలేరన్నారు సామల సదాశివ గారు. గుండె గాయం కావాలి అంటే గుండెకి ఏదన్నా బాగా ఒక గట్టి దెబ్బ తగిలితే మంచి గజలు వస్తుందట. అంటే అది ప్రేమ వల్ల కావచ్చు, ఇంకా దేని వల్లన్నా కావచ్చు. గుండె గాయం జరిగితే అప్పుడు ఒక మంచి గజలు పుడుతుందట. ఇక్కడ చివరి లైన్లో మనసు ధూపం రాలుచున్నది. మనసు ధూపంగా రాలుతుంది. ధూపం అంటే పొడి పొడి అయిపోతుంది అనమాట. ఇట్లా పొడి పొడి పొగలాగా ఇట్లా వచ్చేసేసి రాలిపోయి ఉంటుంది అని చెప్పి ఒక ఇట్లా. కాబట్టి ఇంత బాధ అనేటటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో మనకి గజళ్ళు చాలా బాగా వస్తాయి. నిజంగా గజల్కి మూలము అదే ఎక్కువ, గుండె గాయం కావడం అనేటువంటిదే. ఆ గాయమైనప్పుడు ఇంకా మంచి గజల్ వస్తుంది. అది అట్లా జరిగినటువంటిదే ఈ గజల్. చాలా చక్కగా ఆలపించావు. సీరియల్ ఓం ఛానల్ నిర్వాహకులకు ధన్యవాదాలు.